వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము కరివేపాకు పొడి కొట్టుకుందామండి. కరివేపాకు చాలా మంచిది. ఇది ఎవరికైనా సరే కరివేపాకు తింటే జుట్టు కూడా బాగా పెరుగుతుందండి. దేనికైనా కరివేపాకు అనేది చాలా మంచిది, అందుకే ప్రతి కూరలో కూడా మనం వేసుకుంటాము. ఈరోజు కరివేపాకు పొడికి ఫ్రెష్గా కరివేపాకు తెచ్చుకోవాలండి. చాలా ఫ్రెష్గా ఉండే కరివేపాకు తెచ్చుకుంటే మంచి కలర్గా వస్తుందండి. ఇది కరివేపాకు ఎండబెడితే అంత మంచిగా అనిపించదు. కాబట్టి కరివేపాకు తెచ్చుకొని నీట్గా ఒలుచుకొని కడిగి ఆరబెట్టుకోవాలండి. కొంచెం ఆరిన తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇది వేపుకోవడమే కొంచెం టైం పడుతుంది. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేపుకుంటే చాలు, మరీ నల్లగా చేయొద్దు. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇదంతా కూడా గిన్నెలో పోసేసుకొని ఇప్పుడు ఎండుమిరపకాయలు కావాల్సిన పదార్థాలు ఇవి: ఎల్లిపాయ ఒకటి, చింతపండు కొంచెం, మిరియాలు 1 స్పూను, జీలకర్ర 1.5 స్పూను. మనం తీసుకున్న కరివేపాకు సరిపడాన్ని మనం పెట్టుకున్నామండి. మీరు వేసుకునే కరివేపాకుని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం పెట్టుకున్న కరివేపాకు మొత్తం కూడా మిక్సీలో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఇట్లా గట్టిగా నలిపేస్తూ ఉంటే ఎంత కరివేపాకు అని మిక్సీలో పడుతుందండి. మిక్సీలో చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా పట్టేసుకోవాలి. చూడండి, మంచి గ్రీన్ కలర్ వచ్చింది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుందాము. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. ఇది పొడి చేస్తున్నాం కాబట్టి పొడిగా రావాలి కాబట్టి ఆయిల్ ఎక్కువ వేయద్దు. 1 చెంచా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో 1/2 స్పూను, 1.5 స్పూను జీలకర్ర వేసుకోవాలి. 50 గ్రాములు ఎండుమిర్చి కూడా 50 గ్రాములు వేసుకొని ఇట్లా సన్న మంట మీద పెట్టి వేపుకోవాలండి. పెద్ద మంట పెట్టద్దు. ధనియాలు 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూను మిరియాలు. ఈ మిరియాలు వేసిన దానివల్ల కారం ఘాటుగా ఉంటుంది, ప్లస్ మంచి జీర్ణశక్తి అండి ఇవి. అందుకని మిరియాలు కూడా వేసుకోవాలి ఖచ్చితంగా. కరివేపాకు పొడిలో తప్పనిసరిగా మిరియాలు అనేది వేసుకుంటే మంచిది. 4 రెమ్మలు చింతపండు, ఇది కూడా మనము ఈ మిరపకాయలతో పాటే వేసేసి వేపేసుకోవాలి. పొడి కాబట్టి చింతపండు కూడా వేపుకోవాలండి. చూడండి, ఈ విధంగా సన్న మంట మీద వేపుకొని ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. బాగా చల్లారాలండి, వేడి మీద మిక్సీ పెట్టకూడదు. ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్, 2 స్పూన్లు సాల్ట్ పడుతుంది. 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాం. చూడండి, ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మనం పట్టుకున్న కరివేపాకు పొడిలో ఈ మిరపకాయల పొడి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపి మళ్ళీ ఒకసారి మనం దీన్ని మిక్సీ వేసుకోవాలండి. ఎందుకంటే అంతా కలవడానికి మనం ఈ విధంగా కలుపుకుంటున్నాము. ఇప్పుడు కరివేపాకు పొడి, ఎండుమిరపకాయల పొడి విడివిడిగా పట్టుకున్నాము కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం కలిపి మిక్సీలో వేసి, అలాగే ఒక పెద్ద ఎల్లిపాయ, 1 ఎల్లిగడ్డ మెత్త తీసుకొని పాయలుగా ఒలుచుకొని ఈ విధంగా ఈ పొడిలో వేసేసి మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఎంత మంచిగా అయిందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టే వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. తప్పనిసరిగా కరివేపాకు పొడి చేసుకొని తినండి, చాలా మంచిది హార్ట్కి. వేడి రైస్లోకి ప్రతిరోజు కూడా మొదటి అన్నంలోకి 1 ముద్దలోకి నెయ్యి వేసుకొని కరివేపాకు పొడి వేసుకొని తింటే చాలా మంచిదండి.